కోడ్ను తొక్కి కుర్చీ వేసుకొని పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఈ ఫోటో. పల్లెలు కసికొద్దీ అధికార పార్టీ నేతలను ఓడిస్తున్న నేపథ్యంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డారు. స్వగ్రామం శివారెడ్డిపల్లిలో కోడ్ను ఉల్లంఘించి మరీ పోలింగ్ కేంద్రం వద్దే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. ఓటు వేయడానికి వచ్చిన ప్రజలకు కాంగ్రెస్ను గెలిపించాలంటూ ప్రచారం చేశారు. ఇది వీళ్ళ కథ. ముఖ్యమంత్రి గారి సొంత ఇలాకాలో బీఆర్ఎస్ జెండాని ఎగిరింది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత ఇలాకాలో బీఆర్ఎస్ జెండాని ఎగిరింది. అటుపోతే బట్టి విక్రమార్క గారి సొంత ఇలాకాలో బీఆర్ఎస్ జెండాని ఎగిరింది. ఇట్లా ముఖ్యమంత్రితో సహా పాటు మంత్రుల ఏరియాల్లో కూడా బీఆర్ఎస్ జెండాతో పాటు కారు జోరు విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇక ప్రజల కాళ్ళ మీద పడే పరిస్థితి వచ్చింది ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, లేదా ప్రజలను బెదిరించే పరిస్థితి. ఉదాహరణకు అక్కడ నకరేకల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎక్కడ గెలుస్తాడో అనే భయంతో అక్కడ కాంగ్రెస్ గుండాలు ఏకంగా ఈ ఎన్నికలు నిర్వహించే అధికారులతోటి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి గతం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి పడ్డ ఓట్లన్నీ తీసుకపోయి మురిక్కాలలో పడేసింది. ఆఖరికి ఆ అధికారి సస్పెండ్ అయిండు. ఇప్పుడు మళ్ళా రీకౌంటింగ్ పెట్టాలని, ఎన్నిక పెట్టాలని అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది అట్లుంటే ఇప్పుడు ఇది ఇట్లా రాయలసీమ లెక్క ఎత్తాను వీళ్ళు. ఇక్కడ రాయలసీమలో అంతకుముందు పరిటాల రవి కుర్చీ మీద కుర్చేసుకొని కూర్చుంటే ఆఖరికి ఎస్పీలు కూడా వచ్చి బతిలాడి అయ్యా ఇక్కడి నుంచి లే అని ఆయన బతిలాడుకునేది. ఇప్పుడు ఇట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ ఓటర్ ఇటు వచ్చిపోతా అంటాడు. ఈ ఓటర్ కొంచెం జూమ్ చేయి. ఈ ఓటర్ ఇటు వచ్చిపోతా అంటాడు. ఈ ఓటర్ వచ్చే ముందటనే కూర్చున్నాడు. ఓటర్ వచ్చిపోయే బాటలో కూర్చున్నాడు. ఇట్లా కూర్చొని ఇప్పుడు ఎమ్మెల్యేని చూసినాక ఓటర్కి భయం అవుతుంది కదా. ఇక మరి వీడు వేయకపోతే కావాలి కత్తాడు. మరి రేపు అటో ఇటో అయితే అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థి అటో ఇటో అయితే మమ్మల్ని కట్ట పెట్టుకుంటాడని ఒక భయం ఉంటుంది కదా సాధారణ ఓటర్లకు. ఇట్లా రోడ్డు మీద కూర్చొని వచ్చిపోయేటోళ్ళను పలకరించుడు, వచ్చిపోయేటోళ్ళను బెదిరింపులకు గురి చేసుడు. ఇది మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందో ఏందో ఇంత బరిదెగిచ్చి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు చెలరేగిపోతున్నారు.